విజయవాడలో జరుగుతున్న మహా ధర్నాకు గుంటూరు నుంచి నూరి ఫాతిమా అటెండ్ అయ్యారు. అయితే ప్రస్తుతం మనతో ఉన్నారు, మాట్లాడదాం. మేడం, వక్ఫ్ ఆస్తుల్ని కాపాడతామంటూ చంద్రబాబు మొన్న ఇఫ్తార్ విందులో చెప్పిన పరిస్థితి. కానీ ఈరోజు మహాధర్నాకి అన్ని పార్టీలు వచ్చాయి, ముస్లింలకి అనుకూలంగా మేము ఉన్నామని చెప్తున్న పరిస్థితి. కానీ టీడీపీ నుంచి ఒక మంత్రి రాలేదు, ఒక ఎమ్మెల్యే రాలేదు, కనీసం ముస్లిం శాఖకి సంబంధించిన నేతలు కూడా ఇక్కడ రాలేదు. ఎలా చూస్తారు దీన్ని? మన అందరికీ తెలిసిందే, ఈ దేశానికే తెలిసిందే చంద్రబాబు నాయుడు గారు మాట ఇస్తే మాట తప్పుతారని చెప్పి గతంలో కూడా మీకు చూస్తే ఎలక్షన్స్ ముందు కూడా హామీలు మాటలు అన్నీ బాగానే చెప్పారు. ముస్లిమ్స్కి ఏమైనా ఆపద వస్తే మేము ఉంటాము అని చెప్పి ఇప్పుడు ఉన్న పెమ్మసాని చంద్రశేఖర్ గారు ఆ టైంలో కూడా మాట ఇచ్చారు. ఇప్పుడు ఆయన కేంద్ర మంత్రిగా ఉన్నారు. మేము అడుగుతుంది ఒకటే, వక్ఫ్ బోర్డ్ అమెండ్మెంట్ బిల్ని మీరు ఎందుకు ఆమోదిస్తున్నారు? ఏంటి అంటే మైనార్టీస్ అంటే మీ అందరికీ నిజంగానే లెక్కలేదు. మైనార్టీస్ కోసం, సంక్షేమం కోసం కూడా ఆలోచించలేదు. మైనార్టీస్ ఇక్కడ దాదాపుగా 7% ఉన్నారు. ఆ సమయం నుంచే మీరు ప్రతి ఒక్క విషయం చెప్తున్నారు. ఒకవేళ బీజేపీతో కలిసి వస్తే అందరికీ హెచ్చరిస్తూనే ఉన్నాం, బీజేపీతో కలిసి వస్తే ఆంధ్రప్రదేశ్లో మైనార్టీస్కి అందరికీ అన్యాయం జరిగిద్దని చెప్పుకుంటానే వచ్చాము. ఈ రోజు మీరు చూసుకుంటే ఇక్కడ అందరూ ఆల్ ఇండియా మేము అందరం ప్రకటన కూడా చేయడం జరిగింది. ఏమని చెప్పడం జరిగిందంటే, ఇక్కడ పార్టీలకు అతీతంగా రండి, ప్రతి ఒక్క మైనారిటీ సోదరుది, ఇది మన ఒక్కరిది కాదు, మన కుటుంబాందే కాదు, ఇది ప్రతి ఒక్క మైనారిటీ సోదరుది అని చెప్పి, ఈ దేశంలో ఉన్న ప్రతి ఒక్క మైనారిటీ సోదరుది అని చెప్పి మనం చెప్పడం జరిగింది. దానికి ఈరోజు చంద్రబాబు నాయుడు గారు ఏంటంటే మాటలకే పరిమితం అవుతారు కానీ చేతలకి పరిమితం అవరు. ఈ రోజు ఇక్కడ ప్రతి ఒక్కరు కూడా ఒకటే హెచ్చరిస్తున్నారు ఆయనకి, ఏమనంటే మీరు మాటలు చెప్పడం కాదు, మీరు చెప్పిన మాటని పార్లమెంట్లో కూడా అలాగే పార్లమెంట్ బయట కూడా మీరు చెప్పాలని చెప్పి, ఇంకా ఉంది, సమయం ఉంది, మీరు గొంతు ఎత్తండి. వైఎస్ఆర్సీపీ తరపు నుంచి ఉన్న కొద్ది మంది ఎంపీలు కూడా మేము గొంతు ఎత్తుతున్నాం, వాళ్ళందరూ దీన్ని వ్యతిరేకిస్తున్నారు. మీరు కూడా వ్యతిరేకించి మైనార్టీ సోదరులందరికీ తోడుగా ఉండండి. ఈ రోజు ఇక్కడ ఒక మాట చెప్పారు, ఈ రోజు ఒక మైనార్టీ సోదరుడి కాదు, చిన్నగా ప్రతి ఒక్క ఉన్న కులానికి కూడా ఈ రోజు బీజేపీ వాళ్ళు కోసుకుంటా వస్తూ ఉన్నారు. వాళ్ళని కూడా అంతం చేయాలనే ఉద్దేశంతోనే ఉన్నారు. ఇక్కడ మైనార్టీని ముందు భయపెట్టి వాళ్ళ భూములను కానీ, ఈ రోజు మేము అడుగుతుంది ఒక్కటే, మాకు ఒక ప్రాధాన్యత లేదా? మాకు ఒక ఇది ఉండదా? మస్జిద్ కానీ లేకపోతే మా ఈద్గాలు కానీ ఇవన్నీ మా చేతుల్లో నుంచి, మా భూములు కాదు, మా ఆస్తులు అని చెప్పట్లేదు, మా సొంత ఆస్తులు అని చెప్పట్లేదు. మీరు తీసుకొని ఏం చేస్తారు? ఉన్నవి కాపాడుకోండి, ఉన్నవి మీరు ఇవ్వకుండా కబ్జా చేయకుండా చూడండి. మా భూముల మీద పడి మా ఈద్గాలు, మా మసీదులు, మా ఇవన్నీ మీద పడుతున్నారు. దీన్ని మాత్రం మేము వ్యతిరేకిస్తున్నాం. దీనికోసం ఎంత దూరం వెళ్ళడానికి వైఎస్ఆర్సీపీ పార్టీ ఖచ్చితంగా దీనికి మాత్రం వ్యతిరేకంగా ఉంటాము, ఉండి తీరుతాము. అలాగే ఏ పార్టీ కూడా, ఈ పార్టీలకు అతీతంగా ఎవరు వచ్చినా వాళ్ళకి మేము మద్దతు ఇస్తాము. మైనార్టీ సోదరులందరికీ మేము కట్టుబడి ఉంటామని చెప్తున్నాం. ఇంతమంది ఆందోళన చేస్తుండే ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం కూడా ఇక్కడున్న టీడీపీ మద్దతుతోటే ఉన్నదనేది మొత్తం దేశం అంతా తెలుసు. మద్దతు ఉపసంహరించుకుంటామంటే బిల్లుకి వెనకెళ్ళే అవకాశం కూడా కేంద్ర ప్రభుత్వం ఉంది. కానీ ఆ ప్రయత్నం మాత్రం ఎందుకు జరగట్లేదు? తమిళనాడు లేకపోతే కేరళ లాంటి రాష్ట్రాలు ఇప్పటికే అసెంబ్లీలో తీర్మానం చేశారు ఈ బిల్లుకి వ్యతిరేకం. కానీ ఆంధ్రప్రదేశ్లో అటువంటి ప్రయత్నం ఎందుకు జరగట్లేదు అనుకుంటున్నారు? ఏమండి, అదేనండి, ఇప్పుడు వీళ్ళు కేంద్ర బలగంతో వీళ్ళు గెలిచిన తర్వాత వాళ్ళకి భయం. ఎందుకనంటే ఎక్కడ లోపాలన్నీ బయటకు వస్తాయో, లేకపోతే మా మీద కేసులు ఎక్కడ పెడతారో, లేకపోతే వీళ్ళు పూర్వంలో చేసిన అవినీతిలన్నీ ఎక్కడ తీస్తారో, ఒకవేళ బీజేపీతో మేము బయటకు వస్తే వాళ్ళ భయం, వాళ్ళ సొంత లాభం కోసం వాళ్ళు బీజేపీతో కలిసి ఉన్నారు. కాబట్టి ఎలా గెలిచారో, ఆంధ్రప్రదేశ్లో ఎలా గెలిచారో ఈ దేశం మొత్తం తెలుసు. అందుకోసం ఎక్కడ ఉపసంహరించుకున్నా లేకపోతే ఎక్కడ బీజేపీతో మేము బయటకు వచ్చినా కూడా మాకు ముప్పు ఉంటుందని చెప్పి మాటల వరకే, అక్కడ ఉన్న మాటల వరకే పరిమితమయ్యారు. కానీ చేతల్లో ఆ రోజు మాట ఇచ్చారు, బయటకు వచ్చిన తర్వాత మీరు ప్రెస్కి ఇవ్వచ్చు కదా, లేకపోతే మీ నాయకులు ఇక్కడ ఈ రోజు రావచ్చు కదా, ఎందుకు రాలేదు? మరి దాన్ని బట్టే అర్థం అవ్వట్లేదా వీళ్ళు దేని మాటకి కట్టుబడి ఉన్నారో? ఎందుకంటే చూడండి, ఈ రోజు మీరు ఈ విధంగా చేస్తున్నారు, ఖచ్చితంగా దీనికి మాత్రం శిక్ష ఉంటది. ప్రతి ఒక్కళ్ళు కూడా గొంతు ఎత్తుతాం, మైనార్టీ సోదరులందరూ రోడ్డు మీదకి వస్తాం, ధర్నా చేస్తాం. ఇక్కడ ఉన్న సీఎం బయటికి రావాల్సిందే, సీఎం వక్ఫ్ బోర్డ్ అమెండ్మెంట్ బిల్ కి వ్యతిరేకంగా మాట్లాడాల్సిందే. దానికి మీ పార్లమెంట్లో అందరూ దాన్ని వ్యతిరేకించే విధంగా చేయాల్సిందే. ఇది చెప్తున్నారు. ఖచ్చితంగా రాష్ట్ర అసెంబ్లీలో ఒక తీర్మానాన్ని చేయాలి, వక్ఫ్ బోర్డ్ బిల్లుని వ్యతిరేకిస్తూ తీర్మానం చేసే వరకు పోరాటం చేస్తాం. ప్రభుత్వం కూడా ఈరోజు కేంద్ర ప్రభుత్వం టీడీపీ అండతోటి ఉంది కాబట్టి వెంటనే వ్యతిరేకంగా ఓటు వేయాలి, దాని ద్వారా ముస్లింలకి న్యాయం జరుగుతుంది. ఒకవేళ ప్రభుత్వం కనుక అటువంటి చర్యలు తీసుకోకపోతే ఖచ్చితంగా పోరాటం మరింత పెరిగే అవకాశం ఉందంటూ కూడా నూరి ఫాతిమా చెప్తున్న పరిస్థితి అయితే కనిపిస్తుంది. కెమెరా పర్సన్ వంశీతో కలిసి సురేంద్ర, సాక్షి టీవీ, విజయవాడ నుంచి.